ఈ దినమందు నాకు అనుగ్రహించబడిన సమయంలో ఒక క్లుప్త వర్తమానాన్ని మీ అందరికీ నేను అందించాలనుకుంటున్నాను కనుక దయచేసి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. నేను వాక్యాన్ని అందించేటప్పుడు దయచేసి అందరూ కూడా మీ సెల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టి ఎవరు వీడియోస్ రికార్డ్ చేయొద్దు, ఫోన్ల మీద బిజీగా ఉండొద్దు, దేవుని మాటలు వినండి. ముందు భాగంలో ఎవరు తిరగద్దు, మీ పిల్లల్ని కూడా తిప్పొద్దు. ఎక్కడ కూర్చున్న వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవాలని మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను డిస్టర్బ్ చేస్తే నేను వాక్య ప్రసన్నతల నుంచి బయటకు వెళ్తాను కనుక ఇక్కడున్న మీరు ఎవరు కూడా వాక్యానికి నాకు అభ్యంతరంగా ఉండకూడదని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. కనుక కొద్ది నిమిషాలు శ్రద్ధగా ప్రభు మాటలు విందాం. ప్రభు మనందరిని ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, దైవ వాక్యంలో నుండి ఒక్క మాటను మనం చదివాక ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నామో ఆ విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త. మైక్ ఒకరి దగ్గర ఉంచుకోండి, వాక్యాన్ని కేవలం మైక్లోనే చదవండి. మైక్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు త్వరగా వాక్యం తీసే వాళ్ళే ఉండాలి, చదివేవారై ఉండాలి. కాబట్టి మైక్ మీ దగ్గర ఉంటే మీరు త్వరగా చదివి వాక్యానికి సహకరించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈరోజు నా దైవ వర్తమానం ఏంటో తెలుసా? దేవునికి దాసులుగా ఉండుట ఎలా? చెప్పండి మీరు అందరూ. దేవునికి దాసులుగా ఉండుట ఎలా? మనం ఇందాక వాక్యంలో విన్నాం, పాపమునకు దాసులుగా ఉండకండి, నీతికి దాసులుగా ఉండండి అని విన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు వివిధ రకాలైన కోణాలు వాక్యంలో ఉంచాడు. మనం వాక్యాన్ని అన్ని వైపుల నుంచి చూడాలి. ఒక కోణంలో వాక్యం ఏమని చెప్పబడి ఉందంటే, మీరు దైవములని నేను అంటిని అని అన్నాడు. అనగా మీరు దేవునికి సమానమైన వారు అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ విషయాన్ని రాస్తూ వచ్చాడు. మరొక కోణంలో ఆయన అంటాడు, మీరు దేవుని పిల్లలు అని అంటారు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు నాకు స్నేహితులు అని అంటాడు. ఇవి రకరకాలైన కోణాలు. కుమారత్వంలో ఉండడం, దైవములుగా ఉండడం, దేవునికి స్నేహితులుగా ఉండడం. ఈ కోణంలో ఈరోజు మనం ధ్యానించే కోణం ఏంటంటే, దేవునికి దాసులుగా ఉండడం. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవునికి మనము ఎలాగ దాసులుగా ఉండాలి? అసలు దేవునికి మనం ఎందుకు దాసులుగా ఉండాలి? ఎందుకు దాసులుగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడట. మనము కొనబడిన వాళ్ళం క్రీస్తులో. ఆయన నీ కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఎందుకు కార్చాడంటే, తన పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు, నీకోసం వెల చెల్లించాడు, నీకోసము రక్త త్యాగము, ప్రాణ త్యాగము చేసి నిన్ను ఆయన కొనుక్కున్నాడు. కనుక క్రీస్తు ద్వారా కొనబడిన నీవు క్రీస్తుకు దాసుడుగా దాసురాలుగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. క్రీస్తుకు దాసులుగా దాసురాలుగా బ్రతకాలి. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అంటున్నారు, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు అంటున్నాడు. ఎందుకంటే సిరి ఒక యజమానుడుగా ఉన్నాడు, అలాగే ప్రభువు ఒక యజమానుడుగా ఉన్నాడు. ఇద్దరు యజమానులు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఒక యజమానుడుగా, దెయ్యం ఒక యజమానుడుగా లేడు. దేవుడు ఒక యజమానుడుగా,
ఇంకా ఏదైతే మనం ఈ లోకంలో అనుకుంటున్నామో దేవునికి మరి పోటీ ఏది లేదు, కానీ దేవునికి ఒకే ఒక పోటీ, దేవునికి ఒకటి తనతో పోల్చుకోగలిగింది ఏంటి అంటే సిరి అనే ఒక యజమానుడి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఎంత పవర్ ఉందో, మనం చెప్పుకుంటున్న సిరి అనగా ధనం ఏదైతే ఉందో దానికి అంత శక్తి ఉన్నది. అందుకే దేవుడు తనను ధనముతో పోల్చుకుంటూ అంటున్నాడు, మీరు ధనముకు గాని దాసులుగా ఉంటే నాకు దాసులుగా మీరు ఉండలేరు, కానీ మీరు నాకు దాసులుగా ఉంటే మీరు ధనం అనే సిరికి దాసులుగా ఉండలేరు అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. మనము దేవునికి దాసులుగా ఉంటే దేవుని కోసం ఏమైనా చేస్తాం. అయితే మనము ధనములకు దాసులుగా ఉంటే మనము ధనము కోసం కూడా ఏదైనా చేస్తాం. ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్నా ఒక 5,000 రూపాయలు ఇస్తానంటే చాలన్నా పొడిచొచ్చేస్తాడన్నా, వీడు వెళ్ళి చంపేస్తాడన్నా. ఇంకొక అతను అంటాడు, ఒక మందు సీసా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే చాలట. ఇప్పుడు మటర్లు ఎక్కువైపోతున్నాయి, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఒక రాత్రి గడిచాక పగలు లేచిన తర్వాత ఫోన్లో ఏ న్యూస్ చూడాల్సి వస్తుందో, ఎవరినెవరు పొడి చేశారో, ఎవరినెవరు చంపేశారో మనం చూస్తుంటే వాళ్ళు గగ్గురు పొడుస్తుంది పరిస్థితులు చూస్తే. వైజాగ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని 2 ముక్కలు చేసి, ఒక ముక్కను ఫ్రిడ్జ్ లో ఇంకొక ముక్కను గోనె సంచులు కట్టి మూలబెట్టున్నాడట ఇంట్లో. అదే ఇంట్లో అతడు నివసిస్తున్నాడట. ఆ వ్యక్తి తల భాగాన్ని అలాగే చేతులు కాళ్ళ భాగాన్ని ముక్కలుగా చేసి ఒక రూమ్ లో జరిగింది ఇది. వాటన్నిటిని కాల్చివేశాడట. ముందు కూర్చున్న వాళ్ళు తిరగకూడదు, అదే చెప్పింది, లేకుంటే ముందు కూర్చోకూడదు. ఎందుకు అంటే డబ్బు కోసం ఈరోజు ప్రజలు ఏదైనా చేయడానికి తెగబడుతున్నారు. ధనం కోసం ఏదైనా చేయడానికి డేర్ చేస్తున్నారు. నా ప్రియమైన వారలారా, ధనముకు నువ్వు దాసురాలుగా కొనబడలేదు, ప్రభువుకు నువ్వు దాసురాలుగా కొనబడ్డావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు, యేసయ్య నీ కోసం రక్తం ఇచ్చాడు, యేసయ్య నీ కోసం ప్రాణం ఇచ్చాడు, యేసయ్య నీ కోసం తన జీవితాన్ని ఇచ్చాడు. యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు కనుక నువ్వు ఏమని నిర్ణయించుకోవాలి అంటే, నేను దేవునికి దాసుడిగా బ్రతకాలి, నేను దేవునికి దాసురాలుగా బ్రతకాలన్న నిర్ణయం నీదైతే ఈ కడవరి కాలంలో ప్రభువు కోసం నువ్వు దేని కొరకైనా తెగిస్తావు. ఈ లోకంలో హతసాక్ష్యం వలసి వస్తే అవుతావు, రేపు కళ్ళు తెరిచాక ప్రభువుని సరాసరిగా చూస్తావు. అట్టి భాగ్యము నా మాటలు వింటున్న వారికి ప్రభువు దయచేయను గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవునికి దాసులుగా ఎలా ఉండాలన్నది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ధనములకు ఎలాగ దాసులుగా ఉండాలో మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు పుట్టినప్పటి నుంచి ధనానికి ఎలాగ దాసులుగా ఉండాలో మన తల్లిదండ్రులు కానీ, మనం వెళ్తున్న స్కూల్స్ కానీ, లేకపోతే మనం ఉంటున్న సమాజం కానీ, లేకపోతే మనం చూస్తున్న పరిస్థితులు కానీ, ధనానికి ఎలాగ దాసులుగా ఉండాలో ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కానీ దేవునికి దాసులుగా ఎలా ఉండాలో దీన్ని మనం నేర్చుకోగలిగితేనే మనం దేవునికి దాసులుగా బ్రతకగలం, దేవునికి దాసురాలుగా బ్రతకగలం. కాబట్టి ఈ రోజున వర్తమానం ఏంటి అంటే, దేవునికి ఎలాగ దాసుడుగా ఉండాలో నువ్వు ఆ విషయాన్ని నేర్చుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. నమ్మిన వాళ్ళ గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి దేవునికి దాసుడుగా ఉండాలని నువ్వు కోరుకుంటే శ్రద్ధగా ఈ మాటలు విను. నువ్వు దేవుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి దేవుని కోసం ఏదైనా త్యాగం చేసి దేవుని కోసం చివరి వరకు నిలబడి దేవుని రాజ్యానికి చేరాలనే భావన నీ క్రైస్తవ జీవితంలో ఉంటే నువ్వు దేవునికి దాసురాలుగా ఉండటం నువ్వు నేర్చుకో. ఈ రాత్రి నువ్వు దేవునికి దాసురాలుగా ఉండుటను నువ్వు ఎలా నేర్చుకోవాలంటే, బైబిల్లో ఒక దాసుడు ఉన్నాడు. ఆయన జీవితాన్ని మీకు చూపించి ఆయన ఎలాగా దాసుడుగా తన యజమానుడి కింద ఉన్నాడో మన యజమానుడైన యేసయ్య క్రింద అలాగా దాసులుగా మనం ఉండడానికి మన జీవితాల్లో మార్చుకునే అద్భుతమైన సమయం. స్తోత్రం చెప్తారా గట్టిగా హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక యజమానుడైన అబ్రహాం ఉన్నాడు. ఈ అబ్రహాం అనే యజమానుడికి తన ఇంటిలో ఒక పెద్ద దాసుడు ఉన్నాడు. అతని పేరు ఎలియాజరు. చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి, ఎలియాజరు. ఎలియాజరు అనే పెద్ద దాసుడు.
ఎలియాజరు అనే పెద్ద దాసుడు తన యజమానుడైన ఆదికాండము 15వ అధ్యాయాన్ని మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు చదువుదాం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా బైబిల్ బాగా చదివే వాళ్ళు కూడా మైకు ఉండాలి. నాకు ఏమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా చాలండి. స్తోత్రం చెప్పండి అందరూ. మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాము ఆ మాటకు దేవునితో ఇలా చెప్తున్నాడు. తిరిగి ఏమని చెప్తున్నాడంటే, దేవా నువ్వు చెప్పే బహుమానం, నువ్వు చెప్పే ఆశీర్వాదాలన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ అయితే నా విన్నపాన్ని ఒక్కసారి విను. ఏంటి నా విన్నపం అంటే, నువ్వు ఏమిచ్చినా ఏం ప్రయోజనం అయ్యా? నా ఇంట్లో పెద్ద దాసుడు ఉన్నాడు, నా ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడే నా ఆస్తి అంతటికి యజమానుడు అయిపోతాడేమో. ఎందుకంటే నువ్వు నాకు కుమారుణ్ణి ఇవ్వలేదు కనుక, నువ్వు నాకు వారసు ఇవ్వలేదు కనుక నా ఆస్తి అంతటికి ఈ దమస్కు ఎలియాజరు. అందరు చెప్పండి, ఏ ఎలియాజరు అంటండి? దమస్కు ఎలియాజరు. దమస్క్ అనే మాటకు మనం ఆలోచిస్తే మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు జీవితాన్ని, సౌలుగా ఉన్నప్పుడు మనం చూస్తే దమస్కు గేట్ దగ్గర దేవుడు సౌలును దర్శించి సౌలును మార్చి సౌలు కళ్ళను ముట్టి అతడు గుడ్డివాడై ఆ దమస్కు ప్రాంతంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి కళ్ళు ఇచ్చి సౌలును పౌలుగా మార్చాడు. దమస్కు అనగా అర్థం ఏంటంటే దేవుడు కలుసుకునే స్థలము. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. దమస్కు అంటే దేవుడు కలుసుకునే స్థలము. దేవుని కలుసుకునే స్థలములో నుండి వచ్చాడు ఎలియాజరు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకున్న స్థలము నుండి ఎలియాజరు వచ్చాడు కనుక ఇప్పుడు దైవత్వంలో ఎలియాజరు సంపూర్ణంగా ఉన్నాడు, దేవునిలో ఎలియాజరు సంపూర్ణంగా ఉన్నాడు, దేవుని చిత్తంలో ఎలియాజరు సంపూర్ణంగా ఉన్నాడు, దేవుని భయములో ఎలియాజరు సంపూర్ణంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఎలియాజరు అనే వ్యక్తి అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడుగా ఉన్నాడు. ఈ పెద్ద దాసుడుగా ఉండే ఎలియాజరు అబ్రహాముకి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు కానీ నా కుమారుడిని ఇవ్వకపోతే నా ఆస్తి అంతా ఎలియాజర్కి వెళ్ళిపోతా అంటున్నాడు. దేవుని ప్రియులారా, మొట్టమొదటి విషయం ఎలియాజర్ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎలియాజరు అబ్రహాముకు ఒక నమ్మకమైన దాసుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారు అందరు గట్టిగా హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. యేసు అనే యజమానుడికి నమ్మకంగా మనం ఉండాలి. యేసు అనే యజమానుడికి నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. నమ్మకంగా ఉండాలండి. చూడండి, నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాం ఏమంటున్నాడంటే నా ఆస్తి అంతటి నెక్స్ట్ ఎలియాజర్కే ఇస్తాను, నా ఆస్తి అంతా కూడా ఎలియాజరే వారసుడు అయిపోతాడేమో. ఆస్తి తీసుకునే అంత స్థితిలోనికి ఎలియాజరేం కుమారుడు కాదు, ఎలియాజరేం బంధువు కాదు, ఎలియాజరేం తోబుట్టు కాదు, ఎలియాజరు ఒక బానిస, ఎలియాజరు ఒక దాసుడు, ఎలియాజరు ఒక సాధారణమైన వాడు. కానీ అతనికి దొరికిన కృప ఏంటంటే అబ్రహాము తన ఆస్తినంతా ఎలియాజరుకి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎలియాజరు అబ్రహాం దగ్గర అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే యోసేపు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. యోసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు యోసేపు పొతీఫర్ ఇంట్లో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆస్తి యావత్తును పొతీఫరు యోసేపు చేతికి అప్పగించాడు. గట్టిగా స్తోత్రం చెప్తారు అందరూ హల్లెలూయా. అంటే ఆ దినాల్లో ఎవరయ్యా తన ఆస్తిని అంతటిని తమ దాసులకి అప్పగించే వాళ్ళంటే, ఏ దాసుడైతే ఆ ఇంట్లో నమ్మకంగా ఉంటాడో, ఏ దాసుడైతే ఆ యజమానుడికి అనుకూలంగా ఉంటాడో, ఏ దాసుడైతే ఆ యజమానుని యొక్క నమ్మకత్వాన్ని పొందుకుంటాడో, ఆ నమ్మకమైన వానికి ఆ ఇంటిలో సమస్తమైన అధికారము అనగా ఆస్తి మీద సమస్తమైన అధికారము ఎలియాజరుకు ఇవ్వబడింది. యోసేపుకు కూడా ఇవ్వబడినట్లు
ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో మనం యేసయ్యకు ఎలాగ నమ్మకంగా ఉండాలండి? యేసయ్య ఏమన్నా మనిషిగా ఉన్నాడా? యేసయ్య ఎక్కడన్నా సంచరిస్తున్నాడా? లేకపోతే యేసయ్య ఏదైనా దేవాలయంలో ఉన్నాడా? లేకపోతే యేసయ్య ఏదైనా గ్రామంలో ఉన్నాడా? యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్యకు మనం ఎలా నమ్మకంగా ఉండాలి? జాగ్రత్తగా వినండి. యేసయ్యకి నమ్మకంగా ఉండడం అంటే యేసయ్య ఏదో ఒక స్థలంలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి యేసయ్యకి నమ్మకంగా ఉండడం కాదు. పక్కన వాళ్ళకి చెప్పండి, యేసయ్య నీకు ఒక పని ఇచ్చాడు, ఆ పనిలో నమ్మకంగా బ్రతుకని చెప్పండి. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. యేసయ్యకి నమ్మకంగా ఉండడం అంటే నీ జీవితంలో ఆయన నీకు ఏమి ఇచ్చాడో దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ జీవితంలో ఆయన నీకు ఏది ఇచ్చాడో నమ్మకంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, దానియేలు జీవితాన్ని గురించి రాస్తాడు, అతడు నిర్దోషిగా ఉన్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడిలో తప్పైనా లేదట, లోపమైనా లేదట, దోషమైనా లేదట, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా కనపడుతున్నాడట. ఎందుకంటే తనకు అప్పగించిన పని అది ఏదో తన జాబ్కి అప్లై చేసినందువలన, లేకపోతే కష్టపడినందువలన, లేకుంటే బాగా చదువుకున్నందువలన, లేకపోతే బాగా జ్ఞానవంతుడైన వలన, అందువల్ల తనకి ఆ ఉద్యోగం రాలేదని, అది సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి పొందాడని, ఆ దేవుని దగ్గర నుంచి పొందిన ఆ పనిలో తను నమ్మకంగా ఉండాలని దానియేలు నిర్ణయించుకున్నాడు. కనుక 3 రాజులు మారిన దానియేలు దేవుడు స్థిరపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో, లేకపోతే ఏ సొంత పని నువ్వు చేస్తున్నావు, నువ్వు పనిలో ఆ మనిషికి ఈ మనిషికి అక్కడ వారికి ఇక్కడ వారికి కాదు నువ్వు నమ్మకంగా ఉండాల్సింది. ఈ పనిలో నేను దేవునికి నమ్మకంగా ఉండాలన్న భయంతో బ్రతకాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఉద్యోగాల్లో వెళ్ళి అటెండెన్స్ వేసేవాళ్ళు 9 గంటలకు వెళ్తే 9 గంటలకు వచ్చానని సైన్ పెట్టాలి, 10 గంటలకు వస్తే 10 గంటలకు వస్తానని సైన్ పెట్టాలి. అలా పెట్టేవాడికి ప్రమోషన్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అలా పెట్టని వాడికి అబద్ధపు సంతకాలు, లంచాలు తీసుకునే స్వభావం, మోసం చేసే స్వభావం, నీ చేతుల మీద క్యాష్ ఫ్లో అవుతుందంటే, డబ్బులు నీ చేతుల మీద మారుతున్నాయంటే, ఉద్యోగానికి రానుడు కూడా అటెండెన్స్ వేసి వాడికి ఉద్యోగం వచ్చినట్టుగా వాడికి చూపించి వాడికి జీతాలు ఇప్పించడం. ఏవైతే నువ్వు అక్రమాలు చేస్తున్నావు, ఏవైతే నువ్వు అన్యాయాలు చేస్తున్నావు, ఏవైతే నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావో దేవుని వాక్యం చెప్తుంది, అది దేవుడు నీకు ఇచ్చాడని నమ్మితే ఈ రోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి నమ్మకంగా లేవు, నమ్మకస్తులుగా లేని వారికి ప్రమోషన్స్ ఉండవు. నువ్వు ప్రమోట్ అవ్వాలనుకుంటున్నావా? నీ లైఫ్ లో నువ్వు మంచి స్థితిలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? నీ జీవితం వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ చేతి పని ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నీ స్థితి మారాలనుకుంటున్నావా? ఈ పని దేవుడు నాకు ఇచ్చాడని నీకు ఇచ్చిన పనిలో దేవుడికి నమ్మకంగా ఉండి గట్టిగా స్తోత్రం చెప్తారు అందరు కూడా. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మనం మహిమపరచండి. హల్లెలూయా. మీలో ఉండే ఉద్యమం ఏమవుతుంది? తగ్గుతూ ఉంది. అందుకే నేను స్పీడ్ అవుతున్నాను. జాగ్రత్తగా వినండి. కాబట్టి మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండడమే దేవునికి నమ్మకంగా ఉండడం. రెండవది, మనకిచ్చిన భార్య లేదా భర్తకు మనం నమ్మకంగా ఉండాలి. చెప్పండి, ఎవరికి నమ్మకంగా ఉండాలండి? మనకిచ్చిన భార్య లేదా భర్తకు. బైబిల్ చెప్తుంది దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు అంటండి? వేరుపరచకూడదు. నువ్వు అనుకుంటున్నావా మా అమ్మ చూపించిన సంబంధం అని? నువ్వు అనుకుంటున్నావా లేకపోతే వాళ్ళెవరో చెప్పిన సంబంధం అని? నువ్వు అనుకుంటున్నావా ఇది నా ఇష్టం కాదు, ఇదేదో వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారని? దైవ సంకల్పం లేదే నీ వివాహం జరగలేదు. తట్టి చెప్పండి పక్కన వాళ్ళకి, దైవ సంకల్పం లేదే నీకు వివాహం జరగలేదు. దైవ సంకల్పంతోనే నీ భార్య నీ జీవితంలోనికి అడుగుపెట్టింది. దైవ సంకల్పంతోనే నీ భర్త నీ జీవితంలోనికి అడుగుపెట్టాడు. దైవ సంకల్పం లేనిదే ఏ భర్త కానీ ఏ భార్య కానీ నీ జీవితంలో నీకు అనుగ్రహించబడలేదు. కాబట్టి దైవ సంకల్పంతో వచ్చిన వారికి నువ్వు నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు కూడా. గట్టిగా చెప్పండి అందరు. హల్లెలూయా. ఈరోజు ప్రజలు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారండి. ఈరోజు ప్రజలు పరిశుద్ధతను కోల్పోతున్నారు. ఈరోజు ప్రజలు తన భార్యకు లేకపోతే తన భర్తకు నమ్మకంగా ఉండే విషయంలో కోల్పోతున్నారు. భర్త ఏం పాస్వర్డ్ పెట్టున్నాడో ఫోన్కి చెప్పండి, భార్యకి ఏం చేయదు, తెలియదు. నువ్వు అలాగా హైడ్ చేస్తున్నావంటే నువ్వేదో రహస్యంగా దాచిపెడుతున్నావు అని అర్థం. నీ ఫోన్ నీ భర్త ముట్టుకుంటే నీ కోపం వస్తుందంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా లేవని అర్థం. ఈ మాటల ద్వారా ఏ కుటుంబంలో నేను సమస్యలు పెట్టాలని అనుకోవట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే, నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నువ్వు ఏ దాపరికం అరమరిక లేకుండా ఉన్నావంటే నువ్వు సాక్షాత్తు దేవుడికి నమ్మకమైన వ్యక్తివిగా ఉండవని అర్థము. గట్టిగా చెప్పండి అందరూ కూడా. సైలెంట్ అయిపోతుంది క్రౌడ్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ భార్యకు నమ్మకంగా ఉండు, నీ భర్తకు నమ్మకంగా ఉండు. ఏదైనా కూడా నీ భార్యకు లేక భర్తకు ఇద్దరు కూడా చర్చించుకోండి. రహస్యమైనవి ఏవి ఉండకూడదు, రహస్యమైన పాపాలు ఏవి ఉండకూడదు.
ప్రతి చోట ఒక సర్పం తిరుగుతుంటది. చెప్పండి పక్కన వాళ్ళకి, ప్రతి చోట ఒక సర్పం తిరుగుతుంటది. ఆ సర్పము ఏ భార్యాభర్తలు దూరంగా ఉన్నారో అది చూస్తా ఉంటది. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికి దూరుతుంది. ఏది చెప్పండి, ఏదండి? సర్పము ఎక్కడ దూరుతుంది అంటే ఎక్కడైతే భార్యాభర్తల మధ్య డిస్టెన్స్ ఉందో ఆ ప్లేస్ లోకి వస్తుంది, అక్కడ దూరుతుంది. అక్కడ దూరి భార్యకు తెలియకుండా భార్యకి ఏవేవో చెప్తుంది. అది తిను, ఇట్లా అయిపోతావు, ఇదిగో వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళు నిన్ను చూస్తున్నారు, వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు, వాళ్ళు నిన్ను వెంబడబడుతున్నారు, వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారు. నీ భర్త కంటే వాడే నీకు భర్తలాగా చూడు ఎంత ప్రేమిస్తున్నాడు. నీ భార్య కంటే ఆమె చూడు నిన్ను ఎంత ఆదరిస్తుందో. నువ్వు తిన్నావా లేవో ఆమె అడుగుతుంది. నువ్వు ఎన్ని గంటలకు ఆఫీస్కి వచ్చావు ఆమె అడుగుతుంది. నువ్వు బస్సులో వచ్చావా లేకపోతే నడిచి వచ్చావా ఆమె అడుగుతుంది. అన్ని కూడా ఆమె ఒక భార్య ప్లేస్ను తీసుకుంటుంది. కాబట్టి ఆమె నీ అసలైన భార్య. అందుకని 2 కుటుంబాలు పెట్టని చెప్పి 2 ఇళ్ళు పెట్టించి మొత్తానికి పరువు బయట తీసి న్యూస్ పేపర్లు వేయించి పరువు తట్టుకోలేక ముఖం బయట ఎత్తుకొని తిరగలేక ఆత్మహత్య చేసుకోమని కూడా వాడే ప్రేరేపించి నీ జీవితాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ఒక సర్పం తిరుగుతున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావంటే నీ భార్యకు నమ్మకం ఉండాలి, నీ భర్తకు నమ్మకం ఉండాలి, నీకు ఇచ్చిన ఉద్యోగంలో నీ ఉద్యోగానికి నమ్మకం ఉండాలి. ఇంకా నువ్వు దేవుని సేవ చేస్తుంటే దేవుని సేవ కూడా దేవుని భార్య అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ భార్యకు కూడా నమ్మకంగా పరిచర్య చేయాలి. స్తోత్రం చెప్పడం అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలియాజరు జీవితంలో మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఎలియాజరు తన అబ్రహాము అనే యజమానుడుకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు అబ్రహాము ప్లేస్ లో యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు అనే యజమానుడికి నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చిన భార్య విషయంలో, నీకు ఇచ్చిన ఉద్యోగం విషయంలో, నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో, నీ యొక్క ఆత్మీయ జీవితం విషయంలో నువ్వు నమ్మకంగా దేవుడుకుంటావో నీ స్థితి ఇలా ఉండదు. నెక్స్ట్ పస్కా పండుగలకి నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా ఇక్కడ అడుగు పెడతావు. నువ్వు చెప్తావు, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ రోజు దేవుడు వాక్యం నాకే అందించబడింది. ఎలియాజరు అబ్రహాముకు నమ్మకంగా ఉన్నట్లుగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేను నమ్మకంగా ఉండాలని నా జీవితాన్ని మార్చుకున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పే సాక్ష్యము ఈ రాత్రి నా వాక్యం వింటున్న వాళ్ళకి ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. రెండవ విషయాన్ని నేను మీకు తీసుకొని వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే సమయం మనకు తక్కువ ఉన్నది కనుక. ఆదికాండం 24వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఎలియాజరు ఎలాంటి నమ్మకమైన సేవకుడిగా లేకపోతే నమ్మకమైన దాసుడిగా ఉన్నాడో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, రెండవ విషయాన్ని మనం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనము అలాగే 12వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. చాలండి, స్తోత్రం చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. అబ్రహాముకి ఎలియాజరు ఎందుకు నమ్మకమైన దాసుడుగా ఉన్నాడో తెలుసా? అబ్రహాముకి ఎలియాజరు ఎందుకు నమ్మకమైన దాసుడుగా ఉన్నాడంటే ఎలియాజరు ఒక ప్రార్థనాపరుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తను మాత్రమే ప్రార్థనాపరుడుగా లేడు, తనతో ఉన్న వాటన్నిటిని ప్రార్థనలోనికి తీసుకొని వస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాం, ఎలియాజరు ఒక్కడే రిబ్కా కోసం ప్రార్థన చేయలేదు. ఎలియాజరు ఒక ఒంటెలు కూడా మోకరించే, గట్టిగా స్తోత్రం చెప్ప హల్లెలూయా. ఎలియాజరు ఒక ఒంటెలు కూడా మోకరింపచేశాడు. బైబిల్లో మనం పలు సందర్భాల్లో చదివితే భక్తులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండలేదట, వాళ్ళ ఇంట్లో ఉండే పశువులు కూడా ఉపవాసం పెట్టాడట, వాళ్ళ ఇంట్లో ఉండే పశువులు కూడా అన్నపానాలు ఇవ్వలేదట. దేశమంతా నినివే పట్టణమంతా ఉపవాసముతో కన్నీరు కారిస్తే దేవుడు ఆ పట్టణానికి రావాల్సిన ఉగ్రతను ఆపివేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను, మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు ఒక ప్రార్థనా పరులైతే, ఒంటెలు అనగా అర్థమేంటో తెలుసా? పశువులని కాదు, మీ ఇంట్లో ఉండే మీ పిల్లలు. స్తోత్రం చెప్పడం అందరూ హల్లెలూయా. మీ ఇంట్లో పిల్లలు మోకాళ్ళు వేస్తారా? వేయరు. ఎందుకేరు తెలుసా? నువ్వే వేయవు కాబట్టి. నీకు ప్రార్థన అంటే నిద్రపోవడానికి కొంచెం టైము, అలసినప్పుడు అలా అనుకొని స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అంటావు. 3వ స్తోత్రానికి ఎక్కడ ఉండవు, ఎక్కడికి వెళ్ళిపోతావు. ప్రార్థన నీకు
అది ఒక శక్తి కలిగిందిగా కనపట్లేదు. ప్రార్థన ఒక అగ్నిగా కనపడట్లేదు. ప్రార్థన ఒక మంటగా కనపడట్లేదు. ప్రార్థన ఒక జవాబుగా కనపడట్లేదు. ప్రార్థన ఒక పరలోకాన్ని తెరిచే ఆయుధంగా కనపడట్లేదు. ప్రార్థన దేవుణ్ణి కదిలించే ఆయుధం కనపడట్లేదు. కానీ ప్రార్థన నీకు సౌకర్యవంతమైనదిగా ఎందుకు కనపడుతుంది తెలుసా? ప్రార్థన యొక్క శక్తిని ఇంకా మీ జీవితంలో 1% కూడా మీరు అనుభవించలేదు కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి నమ్మకమైన సేవకుడు అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు అధికమైన సమయం ప్రార్థించే అనుభవంలో ఉంటావు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, టోనీ హూక్ అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు. టోనీ హూక్ అని ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితం అంతా కూడా నామకార్థ క్రైస్తవ జీవితంతో బ్రతికేశాడు. నామకార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు తన జీవితం అంతా కూడా. ఒకరోజు అనుకున్నాడు, ఏంటి నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఏంటి ఇంత నామకార్థంగా ఉన్నానని చెప్పి బాధపడుతున్న సమయంలో వెంటనే వాళ్ళ కంపెనీలో చెప్పారు, నేను తీసేసే ఉద్యోగంలో నుంచి బయలుదేరి బయటకని. వెంటనే ఇంటికి వచ్చాడు నిరుత్సాహంతో. దేవునితో అన్నాడు, ప్రభా 40 దినాలు నేను నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నువ్వు నాతో మాట్లాడాలి ప్రభా 40వ రోజు అని. వెంటనే ప్రార్థన జీవితంలోనికి వెళ్ళాడు. 40వ రోజు వచ్చేసింది, దేవుడు కనపడలేదు, దేవుడు మాట్లాడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. 40 రోజులు నీటి ఉపవాసం ఉన్నామై ప్రభు అంతా ఏం మాట్లాడలేదని మళ్ళీ 40 రోజులు అనుకున్నాడు. మళ్ళీ 40 రోజులు మళ్ళీ ప్రారంభించాడు. మళ్ళీ 40 దినాలు నీటి ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 40వ రోజు అయిపోయింది, జవాబు రాలేదు, ప్రభు కనపడలేదు. మూడవసారి మళ్ళీ స్టార్ట్ చేశాడు. 40 దినాల ఉపవాసం, నీటి ఉపవాసంతో ఉండి మోకరించి ప్రార్థన, ప్రభా నా జీవితం నిరర్థకముగా ఉంది, సారం లేకుండా ఉంది, పనికి రాకుండా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక ఫెయిల్యూర్గా నేను మిగిలిపోయాను. ఏంటి ప్రభా నా భవిష్యత్తు, ఏంటి ప్రభా నా జీవితం, ఏంటి ప్రభా నా పిల్లలు, ఏంటి ప్రభా నా భార్య, ఏంటి ప్రభా నా పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే 3వసారి 40 దినాల ఉపవాసం అయిపోయిన తర్వాత ప్రభు కనపడి ఒక పేరు చెప్పాడు. ఆ పేరు ఏ దేశం అంటే రష్యా దేశంకు వెళ్ళు, ఈ పేరు చెప్పు, అక్కడ నేను నిన్ను నా సేవ కోసం వాడుకోబోతా ఉన్నాను. సేవకు కావలసిన సకలమైన ఈవులు నేను అక్కడ ఉంచిన ఈ వ్యక్తి చేతిలో పెట్టాను, నువ్వు రష్యాకు వెళ్ళి ఈ పేరు చెప్పు అన్నాడు. వెంటనే ఫ్లైట్ తీసుకున్నాడు, రష్యాకు వెళ్ళిపోయాడు. రష్యాలో దిగాడు. ఆ పేరు కలిగిన వాళ్ళు విచారిస్తున్నాడు, ఎవరిది ఈ పేరు అని విచారిస్తే వాళ్ళు చెప్పారు, ఈ దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ పేరు అని చెప్పారు. ఏం పేరు అంట? ఈ దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్, ఈ దేశం అంతటిని పరిపాలించే రాజు పేరు అని చెప్పారట. వెంటనే ఎందుకు ప్రభా ఈ పేరు చెప్పామంటే, వీళ్ళు అతను ఎక్కడ ఉంటాడో నేరుగా వెళ్ళాడు. బయట సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉన్నాడు. తుపాకీ తీసి తల మీద పెట్టాడు, 0 పాయింట్లో పెట్టాడు. పెట్టి అన్నాడు, ఎవరో నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అన్నాడు. వెంటనే ఆయన పేరు చెప్పాడు. ఆయన నేను కలవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆయన అన్నాడు, 3 నెలల నుంచి ఆయన ఎవ్వరు కలవట్లేదు, 3 నెలల నుంచి ఆయన ఎవ్వరు కలవట్లేదు, ఎవరికైనా అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, ఎవరికైనా పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఏది నీ బాధ అని అడిగాడు. ఇలాగా నేను దేవుని సేవకుని అంటే చెప్పాడు. అయితే ఆయన కలిసేదానికి నీకు ఒక అవకాశం ఇస్తాను, ఆయనకు ఒక వ్యాధి ఉంది, అది కానీ నువ్వు స్వస్థపరచగలిగితే నువ్వు బ్రతికి బయటకు వస్తావు, లేకపోతే నేను అక్కడే కాల్ చేస్తావు అన్నాడు. సరే ఓకే. ఎందుకు? 120 రోజుల ప్రార్థన ఒక భయంకరమైన శక్తి నా వ్యక్తికి ఇచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా, గట్టిగా హల్లెలూయా. 120 దినాలు నీటి ఉపవాసంతో మోకాళ్ళ అనుభవంలో కన్నీరు కార్చి ఒక భయంకరమైన శక్తి చేత నింపబడ్డాడు. సరే నేను కలవాలని అలాగే అని అతను చెప్పిన ఒప్పందానికి ఒప్పుకున్నాడు. తీరా లోపలికి వెళ్ళాడు. ఒకరోజు రాజు దగ్గర అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఆ రాజుకి నడినెత్తి నుంచి అరికాల వరకు శరీరం అంతా కుష్ఠు రోగం. చెప్పండి, ఏ రోగం? కుష్ఠు రోగం. శరీరం అంతా రక్తము చీము కారుతా ఉంది. వెంటనే రాజు చేతులు ఇలా పెట్టమన్నాడు. రాజు తన చేతులు ఇలా పెట్టాడు. ఈయన కూడా తన చేతులు ఇలా పెట్టిన వెంటనే నయమానికి వచ్చిన పసిపిల్లవాని దేహం ఉన్న పాటున ఆ దేహం మీదకి దిగొచ్చింది. హల్లెలూయా. స్వస్థపరచబడ్డాడు. అతను అన్నాడు, నేను స్వార్థ చెప్పేదానికి ఈ దేశానికి వచ్చాను అని. ఈ దేశంలో స్వార్థ చెప్పకూడదని సంతకం చేసింది నేనే. ఈ దేశంలో దేవుని మాటలు చెప్పకూడదని సంతకం చేసింది నేనే. కానీ దేవుడు సజీవమైన వాడిగా నాకు కనపడ్డాడు కాబట్టి పలాని స్టేడియంలో నువ్వు పెట్టు స్వార్థ, నేనే దాని అంతటికి స్పాన్సర్ చేస్తాను అన్నాడు. స్టేడియంలో పెడితే 25,000 మంది కెపాసిటీ ఉండే ఆ స్టేడియంలో స్వార్థ కూడికి పెడితే స్టేడియంలో 25,000 మంది, స్టేడియం బయట 1,00,000 మంది కూడుకున్నారు. భయంకరమైన ఉద్యమం.
దేశానికి దేవుడు దయచేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా, గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను తెలుసా? ఎందుకు ఈ విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను తెలుసా? నువ్వు ఎలియాజరు లాంటి దాసుడు అయితే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావు. నువ్వు మోకరిస్తావు, నీ ఒంటెల్లో మోకరిస్తావు. నువ్వు ఏ పని చేయాలన్నా నీ జీవితంలో, నువ్వు ఏది ప్రారంభించాలన్నా నీ జీవితంలో, నీ పిల్లల్ని స్కూల్కి చేర్పించాలన్నా, ఒక ఉద్యోగంలో నువ్వు వెళ్ళి చేరాలన్నా, ఒక బిజినెస్ నువ్వు ప్రారంభించాలన్నా, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది చేయాలన్నా అది ప్రార్థనలో పెట్టింది. నువ్వు ఏ కార్యము చేయవు. ఎందుకు అంటే నువ్వు సిరికి దాసుడు కాదు, నువ్వు యేసుక్రీస్తుకి దాసుడుగా ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక నమ్మకమైన దేవుని దాసుడుగా నువ్వు ఉండాలి అని అనుకుంటే ఈ దినమందే నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యము ద్వారా మీ హృదయంలోనికి ప్రార్థించాలన్న భారము పరిశుద్ధాత్ముడు దయచేయబోతున్నాడు. మీ హృదయంలోనికి ఉపవాసం ఉండాలన్న భారము పరిశుద్ధాత్ముడు దయచేయబోతున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో 99% సమస్యలు కాదు కదా, 100% సమస్యలు స్పందించేది నీ మోకాల ఉపవాస ప్రార్థనకు మాత్రమే. నమ్మితే గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరుస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ఒక బలిపీఠాన్ని కట్టాలి. మీ ఇంట్లో ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఏంటో తెలుసా బలిపీఠం? మోకాళ్ళ మీద నిలబడే బలిపీఠం. ఏంటో తెలుసా బలిపీఠం? ప్రార్థించే బలిపీఠం. ఆ బలిపీఠం మీద నుంచి దేవుని సన్నిధికి రాత్రి పగళ్ళు ప్రార్థన సువాసనలాగా, ప్రార్థన ఒక పొగలాగా పరలోకానికి లేస్తూ ఉంటే దైవ సమాధానాలు నీ కుటుంబం మీదకి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా స్పీడ్ గా దేవుడు నీ సమాధానాలు దయచేసి నీ జీవిత పరిస్థితులను, నీ స్థితిగతులను, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను ప్రభువు మార్చివేసి నమ్మకమైన దాసుడు అని ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చివరి విషయం నేను చెప్పబోతూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయంలోనికి మనం వచ్చి 33వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా స్తోత్రం చెప్పడం అందరూ కూడా హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, ఆయన ప్రార్థించాడు, ఒంటెలు ప్రార్థించాయి, రిబ్కా వచ్చింది, రిబ్కాని ఎన్నుకున్నాడు. తర్వాత రిబ్కా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడాడు. ఇప్పుడు రిబ్కాని తీసుకొని వెళ్ళాలి. అయితే రిబ్కా వాళ్ళ తండ్రి అన్నాడు, అయ్యా నువ్వు చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావే, ఇదిగో ఈ 10 వంటలు తీసుకొని వచ్చావే, నీ ప్రయాణం చాలా గొప్పదై ఉంటది, నీ యొక్క వాలకం చూస్తే బాగా అలిసిపోన్నావే, ఒక్క ముద్ద అన్నం తినేసి బయలుదేరయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, యజమానుడు నాకు ఇచ్చిన పనిని నేను చెప్పకుండా నేను ఒక్క ముద్ద కూడా భోజనం చేయను అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ విషయాన్ని ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఎలియాజరు ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా ఉన్నాడు. చెప్పండి, ఏ సేవకుడు అంటండి? బాధ్యత కలిగిన దాసుడు. బాధ్యత కలిగిన దాసుడు ఎట్లా ఉంటాడో తెలుసా? ఈ యజమానుడు తనకిచ్చిన పనిని సంపూర్తయ్యేంత వరకు అన్నపానములు ముట్టకుండా అతడు ఒక గురి కలిగిన దాసుడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. దేవునికి మనందరి పట్ల ఒక చిత్తం ఉంది, దేవునికి మనందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది, దేవునికి మనందరి పట్ల ఒక సంకల్పం ఉంది. ఈ రోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో అది దేవుడు నీకు ఉద్దేశించిన జీవితం కాదు, దేవుడు నీకు నిర్ణయించిన జీవితం కాదు. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, మన పరిస్థితులు దేవుని పరిస్థితులు వేరు. భూమికి ఆకాశములకి ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని ఆలోచన మన జీవితం పట్ల అంత ఉన్నతంగా ఉన్నాయి. ఈ రోజు నువ్వు ఏ సమస్యల్లో అయితే ఉన్నావో దేవుడిని అక్కడ ఉంచాలనుకోవట్లేదు, ఏ బలహీనతల్లో ఉన్నావో దేవుడిని అక్కడ ఉంచాలనుకోవట్లేదు, ఏ శ్రమల మధ్య కృంగిపోతున్నావో దేవుడిని అక్కడ ఉంచాలనుకోవట్లేదు. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి కనుక ఆ ఉన్నతమైన ఆలోచనలు ఎలాగ నీ జీవితంలో నెరవేర్చబడతాయంటే నువ్వు ఒక బాధ్యత కలిగిన, గురి కలిగిన దాసుడు లాగా ఉండాలా? స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. బాధ్యత కలిగిన దాసుడు ఎలా ఉంటాడో తెలుసా? గురి కలిగిన వాడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మన గురిని తప్పించి వేసేది ఏంటో తెలుసా? ఫుడ్. నెంబర్ 1 చెప్పండి, ఏంటంటే అది ఫుడ్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మందు తాగితేనే కాదు మత్తు వచ్చేది, బాగా తిన్నా కూడా వస్తుంది. ఏంటది? మత్తు.
మందు తాగి నడవలేక, కూర్చోలేక, నిలబడలేక, ఇంటికి పోలేక ఎలాగైతే తాగుబోతోడు ఇబ్బంది పడుతూ ఉంటాడో, తిండిపోతోడు కూడా అంతే ఇబ్బంది పడతాడు. దేవుని దృష్టికి రెండు మత్తులు ఒకటే. దేవుని దృష్టికి రెండు మత్తులు ఒకటే. దేవుని దృష్టికి రెండు మత్తులు ఒకటే. కాబట్టి ఆహారం విషయంలో మనము చాలా స్పృహ కలిగిన వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఫుడ్ తింటే నేను యజమానుడికి ఇచ్చిన పనిని అప్పచెప్పకపోతే నేను మిస్టేక్ చేసిన అవుతాను. నేను ఆయనకి నమ్మకమైన దాసుని కనుక, ప్రార్థనాపరుడైన దాసుని కనుక, నేను బాధ్యత కలిగిన దాసుని కూడా, నేను గురి కలిగిన దాసుని కూడా నేను ఇచ్చిన పనిని అప్పగించిన తర్వాతే నేను భోజనం చేస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. కాబట్టి ఆయన గురిని తప్పించి వేసే ఆహారాన్ని ఆయన ఏం చేశాడంటే తప్పించి వేశాడు. నేను బాధ్యత లేకుండా చేసేది ఏంటో తెలుసా? ఆహారం అండి. ఆహారం నేను బాధ్యత లేకుండా చేస్తాను. నేను అనుకుంటాను ఇస్సాకు చిక్కుడుగాయల కూర ఆశించేటప్పుడే జ్యేష్ఠత్వం వాక్కుని ఏం చేశాడంటండి మర్చిపోయాడు. జ్యేష్ఠత్వం జీవితకాలం ఉంటుంది. చిక్కుడుగాయల కూర ఒక్క రాత్రి మాత్రమే ఆకలిని తెరుస్తుంది, కానీ ఒక్క పూట కూటి కొరకు తన జీవిత కాలం ఉండే జ్యేష్ఠత్వాన్ని ఏం చేసేసుకున్నాడు? అమ్ముకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆహారం ఏం చేస్తుంది తెలుసా? నీ పట్ల దేవునికి ఉండే జీవిత కాలపు ప్రణాళికలను ఆహారము నిన్ను దేవునిలో ఉండనివ్వకుండా డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఆహారం విషయంలో మనం నమ్మకమైన వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మాకు కూరగాయలు కావాలి, మాకు కీరకాయలు కావాలి, ఇంకా మాకు చాలా కాయలు చెప్తున్నారు. మీరు చాలా బాగా చదివినట్టున్నారు. దోసకాయలు కావాలన్నారట, కీరకాయలు కావాలన్నారట. కొద్ది రోజులు అవి తిని 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 మాకు ఇదొద్దు, మాకు మాంసం కావాలి, మాకు పూరేలు కావాలన్నారట. వీళ్ళందరూ తిని 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 కానాను ఒకటి ఉందన్న సంగతిని ఏమైపోయారు? చప్పుడు గట్టిగా ఏమైపోయారు? నువ్వు తింటే నీ గమ్యాన్ని మర్చిపోతావు. నువ్వు తిండిపోతువైతే నీ గురిని మర్చిపోతావు. నువ్వు తిండిపోతువైతే నువ్వు దేవుని సంకల్పాన్ని మిస్ చేసుకుంటావు. కాబట్టి నువ్వు నమ్మకమైన దాసుడుగా, లేకపోతే బాధ్యత కలిగిన దాసుడుగా నువ్వు ఉండాలి అంటే సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను చెప్తాడు, నువ్వు తిండిపోతువైన నీ గొంతుకి ఏం చేసుకో, కత్తి పెట్టుకో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి నిన్ను బాధ్యత లేనివాడిగా చేసేది ఆహారం. నిన్ను బాధ్యత లేనివాడిగా చేసేది రెండవ అనుభవం ఏంటో తెలుసా? నిన్ను బాధ్యతగా లేనివాడిగా చేసేది ద్విమనస్సు. చెప్పండి, ఏ మనసు అండి? బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఒకసారి చదువుతారా మాట? ఈ మాట చదివాక మనం ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదివి నాకు సహాయం చేయండి. ఎవరికైతే ద్విమనస్సు, రెండు మనసులు ఉంటాయో వాళ్ళు కూడా అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఎవరికైతే రెండు మనస్సులు, ద్విమనస్సు ఉంటుందో వాడు దేంట్లో కూడా స్థిరపడలేడంట. చెప్పండి, ఏం చేయలేడంటే అండి? కొంతమంది ఉంటారు ఒక్క పనిలో నిలవరు, తిరుగుతూ ఉంటారు. ఇదే వాళ్ళ పని. అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు తిరుగుతూనే ఉంటారు. ఇది పనిలోనే కాదు. కొంతమంది భార్యలు వచ్చారు, చిన్న సమస్యకి బ్యాగ్ చదువుకుంటారు. ఎక్కడికి? ఊరికి వెళ్ళి వస్తుంటారు. ఏం పని ఉండదు వీళ్ళకి. మీరు కాదులే, మీరందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని ఎవరు నేను అనట్లేదు. ద్విమనస్సు. కొంచెం ఇక్కడ కష్టం తగిలితాయి, అక్కడ పరిగెత్తారు. అక్కడ కొంచెం కష్టం వస్తాయి, ఇక్కడ పరిగెత్తారు. మనస్సు నిలకడగా ఉండదు, నిలవరంగా ఉండదు. ఇప్పుడుండే మనసు కొంచెం సేపు తర్వాత ఉండదు. ఇప్పుడుండే సంతోషం కొంచెం సేపు తర్వాత ఉండదు. ఇప్పుడుండే నెమ్మది కొంచెం సేపు ఉండదు. ఎందుకో తెలుసా? నీ మనస్సు రెండు మనస్సులుగా మారిపోతావు. ప్రభువా, నాకు స్థిరమైన మనస్సు దయచేయి ప్రభువా. చెప్పండి అందరూ కూడా. మీరు కూడా చెప్తారా? దేవా, నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభువా. ఒక్క మనసే దయచేయి ప్రభువా. ఒక్క మనసే దయచేయి ప్రభువా. నాకు రెండు మనసులు వద్దు ప్రభువా. ఒక్క మనసే దయచేయి ప్రభువా. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ఒక్క మనసు ఉండేవాడు బాధ్యత కలిగిన దాసుడు. ఒక్క మనసు ఉండేవాడు గురి కలిగిన దాసుడు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు రెండు మనసులు ఉంటే మనం బాధ్యత లేని వాళ్ళంగా ఉంటాం. ఒకే మనసు ఉంటే బాధ్యత కలిగిన దేవుని దాసులుగా ఉంటాం. మూడోది ఏంటో తెలుసా? మనము బాధ్యత లేకుండా చేసేది, గురి లేకుండా చేసేది ఏంటో తెలుసా? మనలో ఉండే శరీర కోరికలు. చెప్పండి, ఏంటండి? శరీర కోరికలు. దేవుని బిడ్డలారా, యోబు చేసుకున్నట్లుగా మన కళ్ళకు ఒక నిబంధన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. యేసు ప్రభు చేసుకున్నట్టుగా మన కళ్ళకు ఒక నిబంధన చేసుకోవాలి. దుష్టుడు వచ్చి, సాతాను వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడు, లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను, ఒక్కసారి చూడు, నాకు ఒక్కసారి నమస్కారం చేయి, లోకరాజ్యాలన్నీ నీ చేతులు పెడతానంటే యేసు ప్రభు అన్నాడు,
నాకు అవన్నీ వద్దన్నాడు. వాటిని చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? నీ చూపు సరిగా ఉంటే నువ్వు దేవుని తప్ప మరి ఏది కూడా ఈ లోకంలో చూడవు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. కళ్ళు కూడా చాలా డేంజర్ అండి. మన కళ్ళు కూడా చాలా డేంజర్ అండి. అందుకే మన చూపు సరిగా ఉండాలి, మన చూపు పవిత్రంగా ఉండాలి, మన చూపు నిష్కల్మషంగా ఉండాలి, మన చూపు యథార్థంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. కాబట్టి శరీర వాంఛలు, శరీర కోరికలు కూడా నిన్ను బాధ్యత లేని వాడిగా చేస్తాయి. నీకు అద్భుతమైన భార్య ఇచ్చాడా? నీ భార్యను ప్రేమించు, నీ భార్యను ఇష్టపడు, నీ భార్యతో మాట్లాడు, నీ సంఘ అలాగే నీకు ఇచ్చిన సంఘాన్ని ప్రేమించు. అలాగే ప్రభు నీకేమి ఇచ్చాడో దాన్ని నువ్వు ప్రేమించు, దాన్ని నువ్వు కనపరచు, దానికోసం నువ్వు ప్రయాసపడు, దానికోసం నువ్వు కష్టపడు. కానీ ఎప్పుడు పక్కన వాళ్ళ వైపు చూడటం కాదు. వాళ్ళ సేవ అంతా నా సేవ అంతా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది, నా ఫ్యామిలీ ఎట్లుంది, బయట చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చూసి దాన్ని ఎలాగ నువ్వు వృద్ధిలోనికి తీసుకురాగలవో ఎప్పుడు ఆలోచించు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు ఇచ్చిన దాంతో నేను ఆశీర్వాదకరంగా ప్రభు నిలబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఆ విధవరాలు ఆశీర్వదించబడ్డానికి ఆ విధవరాలకి ఏదో అవసరం లేదండి. ఖాళీ నూనె కొండనే అది నిండు పొరలే నూనె కొండగా ప్రభు మార్చగలడు. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రభువునికి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో, ప్రభువునికి ఇచ్చిన దాన్ని విశ్వసించు. నువ్వు బాధ్యత కలిగిన దాసుడుగా ఉంటావు. బాధ్యత కలిగిన దాసుడే గురి కలిగిన దాసుడు. ఆ దాసుడు ఆహార విషయంలోనే కానీ, లేకపోతే ఒకే మనసు ఉంచుకునే విషయంలోనే కానీ తన చూపును ప్రభు వైపు తప్ప ఎవరి వైపు చూడని ఒక దాసుడిగా ఆ వ్యక్తి నిలబడతాడు. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకుందాం.